ఈ వ్యవసాయ వాతావరణ ఆధారిత సలహాలు బులెటిన్లో ప్రధానంగా గడిచిన 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంది, అంటే గడిచిన 5 రోజుల్లో వర్షపాతం ఎంత కురిసింది, అదేవిధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో, అంటే అక్కడ రాష్ట్రంలో వర్షాలు అక్కడక్కడ కురిసాయా లేకపోతే విస్తారంగా కురిసాయా అనే అంశాలను తెలియచేయడం జరుగుతుంది. అంటే ఇది గడిచిన వాతావరణం గురించి. అలాగే ఈ వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు సూచనలు మధ్యకాలిక వాతావరణ సూచనల ఆధారంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే రాబో 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అంటే ముఖ్యంగా వర్షపాతం ఏ విధంగా ఉంది, వర్షాలు కురుస్తున్నాయా, ఒకవేళ వర్షాలు కురుస్తున్నట్లయితే భారీ వర్షాల లేకపోతే మధ్యస్థమైన వర్షాల లేకపోతే తేలికపాటి వర్షాలు కురుస్తాయా, ఈ కురిసే వర్షాలు ఏ జిల్లాలో ఎక్కువగా కురిసే అవకాశం ఉంది, ఎంత విస్తీర్ణంలో కురిసే అవకాశం ఉంది, అంటే విస్తారంగా కురుస్తాయా లేకపోతే అక్కడక్కడ కురుస్తాయా అనే విషయాలు తెలియజేయడం జరుగుతుంది. వాటితో పాటుగా ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటున్నాయి, గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఈ గడిచిన రాబో 5 రోజులకు ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ అధిక వర్షాలు కురుస్తున్నట్లయితే హెచ్చరికలు అందచేయడం జరుగుతుంది. ఈ హెచ్చరికలు కూడా రాబో 5 రోజుల్లో 1వ రోజు హెచ్చరిక ఏ విధంగా ఉంది, 2వ రోజు హెచ్చరిక 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అనే 5 రోజులుగా హెచ్చరికలు ఉన్నట్లయితే 5 రోజులుగా ఏ హెచ్చరికలు ఉన్నాయనేది తెలియజేయడం జరుగుతుంది. అంటే వీటితో పాటుగా గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత వర్షపాతము తేమ గాలి వేగము గాలి దిశ వీటిని ఆధారంగా చేసుకొని ఈ వచ్చే గడిచిన 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంది, రాబో 5 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది,